అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన మా దేవ, సకల యుగములకు రాజు అయిన దేవ, సర్వ సృష్టికర్తమైన దేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామములు హెచ్చించబడుచున్న దేవ, కొనియాడబడుచున్న దేవ, నీకెంతో వందనములు స్తోత్రాలు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసివి, మహోన్నతమైన స్థలములలో నివసించి దేవుడు వినయము గల వారి ఎద్దును, దిన మనసు గల వారి ఎద్దును నివాసము చేసే మా గొప్ప దేవ, అల్ఫయు మేఘయు ఆదిను అంతమునైన దేవ, మొదటివాడు కడపటివాడు, ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగంలో సజీవుడనై నానని సెలవిచ్చిన దేవ, సజీవులే కదా నిన్ను స్థుతించేది, మన నిన్ను స్థుతించిన మట్టి పురుగులైన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా దేవానికి ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకంలో పాపములు, అంధకారంలో, చీకటిలో, దుర్మార్గతలో, దుష్టత్వంలో జీవించేది ప్రభా, మేము నిత్య నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు ఈ లోకానికి అనుగ్రహించినారు. నాయన యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి శిలువలో చిందించిన ఆ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలకమైన గొర్రె పిల్లవాడి క్రీస్తు యేసుక్రీస్తు రక్తమును బట్టి మా పాపములు క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మా పాపం నుండి మమ్మల్ని విమోచించి పరలోకపు యొక్క వారసులుగా చేసినందులకై స్తుతించి ఆరాధిస్తున్నాం. దేవా, దైవజనుడు భక్షణాంకుల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షత, దర్శనమును బట్టి వందనములు స్తోత్రాలనైనా, అపోస్తల బోధయందును, సహవాసముందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయుటందును ఏదైతే కలిగిన గొప్ప ధన్యతనిచ్చినందులకై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. జ్ఞానాది కాల సంకల్పంలో జగత్పునాది వైపడిక మునిపే క్రీస్తు ప్రేమలో నందలూరులో మీరు కర్మేలు ప్రార్థన మందిరాన్ని విశేషముని మీరు ఉంచినందులకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. నాయన ఈ దినం బైబిల్ స్టడీ నిమిత్తమై రావాల్సిన ప్రజల వారందరినీ మీరే త్వరపెట్టి తీసుకున్నామని మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రాంతాల్లో బైబిల్ స్టడీలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ మందిరాలలో మా తండ్రి నిలబడబోయే మీ దాసులు మీ ఆత్మతో అభిషేకించి మీరే వాడుకొని మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా దేవ, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావముడు మీకే కలుగునుగా కానీ ప్రార్థిస్తూ నేను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంజర్లు పెట్టుకోలేదు, డోలకు పెట్టుకోలేదు, తెచ్చుకోవాలి. అంజర్లు ఏంది ఇది పోయింది. ఆట సంఖ్య 468, 468, 465. ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిండెను అనే పాట పాడుకుందాం. 468, 465. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, పరిశుద్ధ 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 అన్నియు పరిశుద్ధ 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 అన్నియు. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, ఆ నగర పునాది ఎంతో దృఢమైనది, ఆ నగర పునాది ఎంతో దృఢమైనది, స్థిరమై కదలని
శాశ్వతమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది ప్రభువే తన వారిని సిద్ధపరచుచున్నాడు. ప్రభువే తన వారిని సిద్ధపరచుచున్నాడు. అద్భుతం అద్భుతం అద్భుత నగరం అద్భుతం అద్భుతం అద్భుత నగరం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము పవిత్ర జనులు తనతో వసింతురు. పవిత్ర జనులు ఎవరిని ప్రభువు రక్తముతో నేను ఎవరిని ప్రభువు రక్తముతో నేను జయవంతులు ఆచట చేరుదురు. జయవంతులు అచ్చట చేరుదురు. విజయులై విజయులై అత్యంత విజయులై అత్యంత విజయులై ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య. ఇవి మానవులకు గ్రాహ్యము కానివి. ఇవి మానవులకు ప్రభుని ఆత్మీయ జనులు గ్రహింతురు. ప్రభుని జనులు గ్రహింతురు. ఆత్మయే బోధించు ఆత్మ సంగతుల ఆత్మయే బోధించు ఆత్మ సంగతుల ఆత్మీయ ఆత్మీయ అన్యో ఆత్మీయ 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 అన్యో ఆత్మీయం. ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యము. ఆ నగర స్థితి ఆత్మకే గ్రాహ్యము. యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను. యేసు ప్రభువే ఆ రుచిని చూపించెను. పైన వాటిని నిలచీచుతుము. పైన వాటిని నిలచీచుతుము. ఆనందం ఆనందం పరలోక ఆనందం 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 పరలోక ఆనందం. ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య. అద్భుత మహిమ ప్రభావ ముతో నిందెను. అద్భుత మహిమ ప్రభావ
ముద్ద నిండెను పరిశుద్ధ 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 అన్యయో పరిశుద్ధ 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 అన్యయో నగరము ఎంత సౌందర్య నగరము 723 707 గేట్ కాడ లైట్ అయినా డోర్ తెరుసు ఎహెచ్కల్ అన్న డోర్ తెరుసు గేట్ కాడ లైట్ వేసాయి యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు జయధనులతో ఆశించెదము జయధనులతో ఆశించెదము ప్రభువే నిరీక్షణ ప్రభువే నిరీక్షణ ఈ నిరీక్షణ రక్షణ కలిగే విడిపించెను మనలా ఈ నిరీక్షణ రక్షణ కలిగే విడిపించెను మనలా జీవపు నిరీక్షణ మనకి చూసాకు క్రొత్త జన్మ మనసాగే జీవపు నిరీక్షణ మనకి చూసాకు క్రొత్త జన్మ మనసాగే యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు జయధనులతో జయధనులతో ఆశించెదము ప్రభువే నిరీక్షణ ప్రభువే నిరీక్షణ మనలో ఎంతో ప్రేమించి ప్రభువు శుభ నిరీక్షణనిచ్చే మనలో ఎంతో ప్రేమించి ప్రభువు శుభ నిరీక్షణనిచ్చే అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచు అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచు యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు జయధనులతో చించెదము జయధనులతో ఆశించెదము ప్రభువే నిరీక్షణ ప్రభువే నిరీక్షణ క్రీస్తు మనకు సర్వాధికారి మనమయ నా గృహము క్రీస్తు సర్వాధికారి మనమయ నా గృహము అంతము వరకు స్థిరముగా నిలచి మానమానందిలో అంతము వరకు స్థిరముగా నిలచి మానమానందిలో యేసు ప్రభువే మహిమ నిరీక్షణ
మనలోనున్నాడు. జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ లంగరు వంటిది. ప్రభువు నిశ్చలముగా స్థిరముగా మేము చెంత చేస్తునుగా. నిశ్చలముగా స్థిరముగా మేము ప్రభు చెంత చేస్తునుగా. యేసు ప్రభువే జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రభు యేసు మహిమతో వచ్చినప్పుడు మనలను కొనిపోవును. ప్రభు యేసు మహిమతో మనలను కొనిపోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. యేసు ప్రభువే మహిమా నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో ఆశించెదము, జయధ్వనులతో ఆశించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ నిమిత్తమై కీర్తనలు 1వ కీర్తన 1వ వచనం, 1వ కీర్తన 1వ వచనం మనము అందరము కలిసి బాగానే చదువుకుందాం. కీర్తనలు 1వ కీర్తన 1వ వచనం మనం అందరము కలిసి బాగానే చదువుకుందాం. చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక. రండి, ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరోసారి రాత్రికాల సమయంలో మనైన పాటల ద్వారా మీ నామము తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. వాక్య ధ్యానము కొరకే వచ్చి ఉండగా మీరే మాతో మాట్లాడి ప్రభు మీ స్వరం మాకు వినిపించండి. దేవా, వాక్యానుసారంగా మేము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లు, మీరు అక్కడి కొరకు సిద్ధపడగలిగినట్లు సహాయం చేయండి. మీరు ప్రభా మీ స్వరమును మాకందరికి వినిపించండి. ఆత్మ సంగములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నావు. అలాంటి మా దేవ ఆత్మీయమైన చెవులను మాకు దయచేయమని
దేవా మీరే మా అందరితో మాట్లాడి కృపను చూపుతురమ్మని, వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ రావలసిన వారిని సకాలంలో నడిపించమని, ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ తగ్గించుకుని దీనుల మీద రెక్కులమని పాసనదికి వస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు లైట్లు ఆర్పుకొని నాకు లైట్లు పెట్టినారనుకో, అన్నీ ఆడికి వచ్చాయి. సరే, దాన్ని కూడా సహిస్తా. ఓకే, సరే. రాత్రికాల సమయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అది మనం చూస్తూ వచ్చినాం. పాపుల మార్గమున నిలవక అనేది మనం చూడగలుగుతూ వచ్చినాం. తిరిగి మూడవదిగా ఇక్కడ అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. కాబట్టి ఇక్కడ 3 సంగతులు మనం చూస్తున్నాం: దుష్టులు, పాపులు, అపహాసకులు. తర్వాత నడవక, నిలువక, కూర్చుండక. చూడండి, కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మూడవదిగా ఇక్కడ మనము అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదు అనేది మనకు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సంగతులు. అపహాసకులు అంటే ఎవరంటే ఎగతాళి చేయువారు. ఎగతాళి చేయువారు అపహసించేవారంటే అపహాసకులు ఎవరంటే ఎగతాళి చేయువారు అనేది మన యొక్క భాషలో మనకు అర్థం. ఈ అపహాసకులకు మనం ఎట్లుండాలంట? దూరముగా ఉండాల. అలాంటి వారి దగ్గర మనము కూర్చుంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకేమి కలుగుతుంది అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అపహాసము అనేది దానికి హాడి ఏమవుతుందంటే అసూయకు తోబుట్టు. అసూయకు తోబుట్టు. తోబుట్టు అంటే ఆ తోబుట్టోడు అంటే అంటారు కదా, తోబుట్టోడు అంటే నా యొక్క అర్థమైందా? ఏమైతే అన్నదమ్ముల. ఇప్పుడు నేను ఎహెజ్కేలన్నకు నేను నిన్ను అపహాసం చేసినప్పుడు నీకేమొస్తుంది లోపల? అసూయ. అది చూడండి, అపహాసం అనేది అసూయ జాయింట్ అయిపోతుంది, దాంతో జాయిన్ అయిపోతుంది. సో అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే మన జీవితంలో దేవుని వాక్యం ఎట్లా చెప్పబడుతుందో ఆ ప్రకారంగా మనము ఎంతో బహు జాగ్రత్తగా ప్రభు కొరకు జీవించాలా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ అనగా దేవుని యొక్క వాక్యం అపహాసకులను గురించి, వారు ఎలాంటి వారు, అపహాసకులు ఎలాంటి వారు అనేది బైబిల్లో కొన్ని సంగతులు మనం చూసుకొని అలాగన మనము దేవుని సన్నిధిలో వాక్యమును ముగించుకుంటూ వస్తాం. దానికి ముందు రండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26-27. కాబట్టి మీకు అపాయము కలుగకుండానట్లు నేను నవ్వేదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చును, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యమును చూస్తుంటున్నాము. ఎందుకు ఇలాగున ఈ మాట చెప్పగలుగుతున్నాడు దేవుడు? ఈ మాట చెప్పగలుగుతున్నాడు ఏంది? అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతా. మనకు అపాయం కలిగినప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు నవ్వుతాడంట. భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేస్తా. భయం ఎట్లొస్తుంది మీ మీదికి? తుఫాను వలె వస్తుంది. సుడిగాలి వచ్చినట్లు మీకేమొస్తుంది? అపాయము కలుగుతుంది. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను.
ఎందుకు దేవుడు ఈ మాట చెప్పగలుగుతున్నాడు ఇట్లా అని అంటే, పైన మనం చూస్తాం చూడండి, పై వచనములలో 22 నుండి జ్ఞానము ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా, నా ఉపదేశమును మీకు తెలియజేస్తా. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి, నేను గద్దింపక. దేవుడు ఇలాగున చెప్పగలుగుతున్నాడు ఏమని, జ్ఞానము లేని వారులారా, అపహాసకులారా, బుద్ధిహీనులారా, నా గద్దింపు విని తిరగండి, నేను పిలవగా మీరు వినకపోతురి, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతురి, నేను బోధించిన బోధలు ఏమీ మీరు త్రోసివేసిద్రి, నేను గద్దింపక మీరు లోబడకపోతురే. అర్థమైనా? అట్లా దేవుడు చెప్పినట్టు చేయకపోతే కింద ఆ వచనం అర్థం అక్కడే ఉంది. ఏమనుంది? మీకు అపాయము కలిగినప్పుడు నేనేమైతా? నవ్వుతా. చూడండి, దేవుడు అంటున్నాడు మీకు అపాయం కలిగి నేను నవ్వుతా, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేస్తా, తర్వాత అపాయము కలిగినప్పుడు, కష్టములు కలిగినప్పుడు, దుఃఖములు కలిగినప్పుడు నేను మీకు అపహాసము చేస్తా. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు ప్రజలు ఏం చేస్తారంట? పైన చెప్పినప్పుడు వినరు, వీళ్ళకి అడిగిన నష్టాలు బట్టి దేవుడు అట్లా చెప్తున్నాడు. అప్పుడు ప్రజలు, లేకుంటే నీవు నేను 28 వచనం ఎట్లుంటామట, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని. అప్పుడు మొరపెడతాం, ప్రభా ఈ అపాయం వచ్చిందయ్యా, ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ అపహాసకులు వచ్చాయ్యా, అయ్యా నీ గద్దింపు నేను వినలేదయ్యా, నీ ఉపదేశం నేను లోబడలేదయ్యా, అయ్యా నేనెంతో అవివేకిగా ఉంటూ వచ్చినాను ప్రభా, అజ్ఞానిగా ఉంటూ వచ్చినాను ప్రభా, నేనెంతో నీ మాటకు నేను త్రోసివేసిన ప్రభా, నీ ఉపదేశం వినలేదు ప్రభా అని అప్పుడు ప్రార్థన చేస్తాను. అప్పుడు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమే దేవుడు అంటున్నాడు. నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను కనబడను. కాబట్టి దేవుని బిడ్డారా, మనము దేవుని యొక్క వాక్యం, అపహాసకులు కూర్చుండు చోట్ల మనం ఏం చేయకూడదంట? కూర్చోకూడదు. రండి ఇప్పుడు 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదవండి, 34 వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయచూపును. అర్థమైందా? కాబట్టి అపహాసకులను ఆయన ఏం చేస్తాడు? అపహసిస్తాడు. కాబట్టి దీనుల ఎడల ఏం చూపుతాడు? ఆయన దయ చూపుతాడు. కాబట్టి మనం అపహాసకులముగా లేకోకుండా దీనులముగా ఉంటే ఆయన మనకేం చూపుతాడు? దయను చూపుతాడు, కనికరమును చూపుతాడు. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను దేవుని యొక్క వాక్యం ఎలాగనో చెప్పబడుతా ఉంది. ఇంకా ఏమంటాడు? 14వ అధ్యాయం, సామెతల్లోనే చాలా సంగతులు ఉన్నాయి కానీ కొద్ది వరకు చూస్తాం. 14:6 సామెతలు 14:6 చూడండి. అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము, బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోము. చాలు. అపహాసకుడు జ్ఞానము వెదుకుట ఏందంట? వ్యర్థం. అతనికి వ్యర్థం. అపహాసకుడు జ్ఞానమును వెతుకుట అతనికి వ్యర్థం. ఎందుకంటే తన జీవితంలో దేవుని యొక్క జ్ఞానము అర్థం కాదు. కాబట్టి నేను ఆ జీవితంలో అపహాసకులు అనే మాటను గురించి అక్కడక్కడ కొన్ని సంగతులు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండకూడదు. అపహాసకులలాగా మన జీవితంలో మనము వినుకోకుండా లేకుంటే లోబడుకోకుండా మన జీవితంలో ఉన్నట్లయితే
మన జీవితంలో ఎంతో మనకు నష్టం కలుగుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. అపహాసకులు కూర్చున్న చోట్ల మనము కూర్చుండకూడదు. అపహాసకులకు కొన్ని పేర్లు పెట్టాడు. రండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 21, 24 చదవండి. 21, 24. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అమిత గర్వముతో ప్రవర్తించును. చాలు. ఇక్కడ అపహాసకుని దేనిని పోలుచున్నాడంట? అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. చూడండి, కాబట్టి అపహాసకుడు ఎలా ఉంటాడంట? గర్విష్ఠుగా ఉంటాడు. గర్విష్ఠుగా ఉంటాడు. వీడు గర్విష్ఠుగా ఉన్నాడు అని అంటే వీడు అపహాసకుడు అని మన జీవితంలో మనము లెక్క పెట్టుకుంటూ రావాలా. కాబట్టి దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ వచ్చినట్లయితే అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అనే పేరు. అట్టివాడు ఇంకా ఎట్లుంటాడంట? అమిత గర్వముతో ప్రవర్తిస్తాడంట. అమిత గర్వంతో ప్రవర్తిస్తాడంట. నాశనానికి ముందు గర్వము నడుచును. గర్విష్ఠులు యెహోవాకు హేయులు అని బైబిల్లో రాయబడతా వచ్చింది. కాబట్టి దేవుడి బిడ్డలారా గుర్తుపెట్టుకుందాం. 2 గర్వాలు, 2 రకములైన గర్వములు బాగా గుర్తుపెట్టుకోండి. 2 రకములైన గర్వములు. ఒకటి భౌతికమైన గర్వం, రెండవది ఆత్మీయమైన గర్వం. భౌతికమైన గర్వం ఏంది? నాకంటే అందమైన వారు లేరు, నా చదువు చూడు, నా చదువు విషయంలో అన్నమును బట్టి గర్వించేవారు, చదువును బట్టి గర్వించేవారు, ఉద్యోగాన్ని బట్టి గర్వించేవారు, ఆస్తిపాస్తులను బట్టి గర్వించేవారు. అంటే భౌతికంగా వారు కలిగిన వాటన్నిటిని బట్టి గర్వించేవారు. ఇది భౌతికమైన గర్వం. రెండవది ఆత్మీయమైన గర్వం. ఆత్మీయమైన గర్వం ఏంది? నేనంటే ఏమనుకున్నావు? నేను ఏం సేవకుని, లేదంటే ఏం విశ్వాసిని, ఏం పాయింట్లు చెప్తా, ఏం పాటలు పాడతా, ఏం ప్రార్థన చేస్తా, ఏం ఆరాధన చేస్తా, లేకపోతే నేను ఎంత సువార్త చేస్తా, నాకు మించినోడు ఆత్మీయతలు లేడు. ఇది ఆత్మీయమైన గర్వం. అందుకే దేవాలయానికి 2 వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? 2. ప్రార్థన చేసేవానికి 2 వెళ్ళారు. ఎవరు? సుంకరి, పరిచయుడు వెళ్ళారా లేదా? సుంకరి, పరిచయుడు వెళ్ళారు. వాళ్ళిద్దరు చూస్తే ఆడు ఎవరికి గర్వం ఉంది? ఎవడు తగ్గించుకొని దీనుడిగా ఉన్నాడు, తనకు కలిగిన వాటన్నిటిని బట్టి ఎంత గర్విస్తున్నాడో, లేకుంటే ఇంకొక వ్యక్తి తను ఎంత తగ్గించుకొని ప్రార్థన చేయగలుగుతున్నాడో దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఈ గర్విష్ఠి ఏం చేస్తాడంట? లోబడడు. గర్విష్ఠి ఎవడైనా లోబడతాడా? లోబడడు. దీనుడైన వాడు లోబడతాడు, తగ్గింపు కలిగిన వాడు లోబడతాడు. రండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. 13 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అపహాసకుడు గద్దింపునకు లోబడు. అపహాసకుడు అని పేరు ఎవరంటే గర్వముగా ఉండేవాని అపహాసకుడు అని మనం మొదటితో చూస్తూ వచ్చినాం. రెండవది, ఈ అపహాసకుడు గద్దింపునకు ఏం చేయడంట? లోబడాడు. కాబట్టి లోబడాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి దేవుని బిడ్డలారా, చాలా సందర్భంలో మన జీవితంలో గద్దింపుకు, దేవుని యొక్క వాక్యముకు గద్దింపుకు లోబడకపోతే ఎంతో శిక్ష ఉంది, ఎంతో నష్టం ఉంది. కాబట్టి మనం గద్దించాలా. కొన్ని సందర్భాల్లో గద్దించం. పౌలు తిమోతితో గద్దించుము, బుద్ధి చెప్పుము, శిక్షించుము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో అపహాసకుడు గద్దించినప్పుడు వాళ్ళు లోబడడు. అప్పుడు అర్థమైపోతుంది, అరే ఈ వ్యక్తి చాలా అపహాసకుడు అండి, ఇతను చాలా గర్విష్ఠిగా ఉన్నాడు, అందుకే ఇతను చెప్పిన దానికి లోబడడం లేదని అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి అపహాసకుడు కూర్చుండు చోట మనము ఈ అపహాసకులకు 3వది ఒక దినం ఏముందంటే తీర్పు ఉంది. చెప్పండి, ఏముంది?
తీర్పు ఉంది. వారి యొక్క అపహాసమును బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. రండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం చదవండి. 19:29. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. అర్థమవుతుందా? అపహాసకులకు ఏముంది? తీర్పు ఉంది. తీర్పు ఉంది. వారు చేసే ఎగతాళిని బట్టి, వారికి ఉండే గర్వమును బట్టి, వారు గద్దింపుకు లోబడని దాన్ని బట్టి ఓ రోజు దేవుడు అపహాసకులను తీర్పు తీరుస్తాడు. ఇదిగో నీ అపహాసమును బట్టి, నీ గర్వమును బట్టి, నీ లోబడని కారణమును బట్టి ఇదిగో ఈ తీర్పు నేను నీ మీద తీర్చుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రికాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. అందుకే బుద్ధిహీని యొక్క వీపుగా ఏంటంట? దెబ్బలు నియమింపబడతాయి. కాబట్టి రాత్రికాల సమయంలో అపహాసకులు కూర్చుండు చోట్ల నీవు నేను కూర్చోకూడదు. కాబట్టి మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు, పాపుల మార్గంలో నిలవద్దన్నాడు. అపహాసకులు కూర్చుండే చోట అపహాసకులను దేవుడు ఇంకా ఏం చేస్తాడంట? వారికి తీర్పు తీర్చేదే కాదు. రండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం. చాలు. అపహాసకులు పట్టణమును తల్లడిల్లి చేయుదురు. అపహాసకులు పట్టణాన్ని ఏం చేస్తారంట? తల్లడిల్లి చేస్తారు. జ్ఞానులు అనేవారు ఏం చేస్తారంట? కోపమును చల్లాస్తారు. అందుకే జ్ఞానము నివాసమును కట్టును. జ్ఞానము చొప్పున కాపురము చెయ్యాలా? ఈ జ్ఞానమే దేవుడు అనుగ్రహించింది. ఆ జ్ఞానము ప్రభు దగ్గర మనకు లభిస్తుంది. కాబట్టి అపహాసకుడు తల్లడిల్లి చేస్తాడు, లేకుంటే తల్లకిరిందలు చేస్తాడు. దే సహోదరుడా, సహోదరి, రాత్రికాల సమయంలో నీవు నేను గమనిద్దాం. ఇట్లు బైబిల్లో రకరకాలుగా మనము చూడగలుగుతూ వస్తాం. అపహాసకులు కూర్చుండు చోట్ల నీవు నేను ఏం చేయకూడదు? కూర్చోకూడదు. ఇక్కడ కూర్చోకూడదు. ఆ అపహాసకులు అంటే ఎవరో మనం చూసినాం. అపహాసకులు గర్విష్ఠులు, అపహాసకులు గద్దింపునకు లోబడరు, అపహాసకులకు దేవుని ద్వారా తీర్పు ఉంది. తర్వాత అపహాసకులు పట్టణం ఏం చేస్తారు? తల్లడిల్లు చేస్తారు. ఇట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తుంటున్నాం. అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చోకూడదు. అయితే కూర్చోవాలి కదా ఎక్కడన్నా ఒక చోట. అక్కడ కూర్చోకూడదు అంటే ఇక్కడ కూర్చోవాలా? ఎక్కడ కూర్చోవాలా అంటే అది చూడకముందు ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 19వ వచనం 11-19. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి. చూడండి, అంటే మన పిల్లలకు మనము నేర్పేయక ముందు మనము నేర్చుకోవాలా. మన పిల్లలకు నేర్పేయక ముందు మనం ఏం చేయాలా? నేర్చుకోవాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా రాయబడిందో మనము చూడగలుగుతుంటున్నాం. దేవుని బిడ్డలారా, నీవు నేను ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడ నిలుస్తున్నాం, మనం పండుకునేది, మనం లేచేది ప్రతిదీ ఎంతో క్రమబద్ధీకరమైనదిగా, ఎంతో మాదిరికరమైనదిగా మన జీవితంలో ఉండాలనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. అప్పుడు మనము పిల్లలకు నేర్పించాలా. మనలో ఉన్న తర్వాత పిల్లలకు నేర్పించాలా. మనలో లేకుండా వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు ఏమాత్రమో భయపడరు, నేర్చుకోరు. తల్లిదండ్రులైన మనము ముందు నేర్చుకోవాలా. మనం ఎట్లా కూర్చుంటున్నాం, మనం ఎట్లా నడుస్తున్నాం. ఒకవేళ నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ఉంటావు,
మీ పిల్లలు బయట ఉంటారు. అప్పుడు ఇంటికి పోయినాక నువ్వేం చేయాలా? ఏం చేయాలా? నువ్వు ఈరోజు మందిరంలో కూర్చున్నావా అని అడగాల. మమ్మల్ని అడిగినారు అట్లా. ఆ భయం మాకుంది. దేవునికి అట్లా అడగాల. అప్పుడు నువ్వు కూర్చోలేదని 2 లెంపకాయలు వేసావనుకో, వాడు మొత్తం మళ్ళీ ఆదివారము ఇంకా భయంకరంగా కొడతారు, నాయన మా నాయన మా అమ్మ అని భయపడతారు. ఈనాడు మన జీవితంలో ప్రతిదీ పిల్లలను ఎట్లా మనము పెంచాలనో తల్లిదండ్రుల మీదనే ఆధారపడి ఉంటుంది. అది మనం చేయాలి. ముందు వాడు కూర్చున్నాడా లేదా, మోకరించినాడా లేదా, ప్రార్థన చేసుకుంటున్నాడా లేదా, సరైన టయానికి ఇంటికి వస్తున్నాడా లేదా, ఎట్లున్నారు ఏం కథ అని తల్లిదండ్రులు అసలు బిడ్డలను పట్టించుకోరు. కొంతమంది పిల్లలు ఎంత అపహాసకులుగా ఉంటారంటే అంత అపహాసకులుగా ఉంటారు. కొంతమంది పిల్లలు ఎంత పాపములు ఉంటారంటే పాపములు ఉంటారు. కొంతమంది పిల్లలు ఎంత దుష్టులుగా ఉంటారో అంత దుష్టులుగా ఉంటారు. కారణం వారు ఎక్కడ నడుస్తున్నారో, వారు ఎక్కడ నిలుస్తున్నారో, అక్కడెక్కడ కూర్చుంటున్నారో అది మనము తల్లిదండ్రులుగా గ్రహించాలా. ఈనాడు సంఘాలలో ఎక్కువగా ఎవరంటే సంఘంలో కలవరాలు పిల్లలతోనే, యవనస్తులతోనే పిల్లలతోనే యవనస్తులతోనే వస్తలేదు. పెద్దవారు కాదు, ఆత్మీయులు కాదు, వారు మౌనంగా ఉంటున్నారు. అసలు ఈ తల్లిదండ్రులు ఎట్లా పిల్లలను పెంచి నేర్పించి పెద్దవారుగా చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఎక్కడ కూర్చోవాలనో, ఎక్కడ కూర్చోవాలా? దావీదు ఎక్కడ కూర్చున్నాడు? చూడండి, మొదటి సమయాల గ్రంథం, క్షమించండి, 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమయాల గ్రంథం 7వ అధ్యాయం చదువునైనా 18. దానిలో ఎక్కడ కూర్చున్నాడు చూద్దాం. 2వ సమయాల గ్రంథం 7:18. ఎంతటి వాడును? దావీదు ఎవరండి? రాజు. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. నేను కలెక్టర్ దేవుని సన్నిధిలో కూర్చోనంటే, లేదంటే నేను మంచి ఎస్పీని దేవుని సన్నిధిలో కూర్చోనంటే కాదు. దేవుని సన్నిధిలో అందరూ ఒకటే, సమానమే. అర్థమైందా? కాబట్టి నిన్ను నన్ను చూసి సంఘములో మన పిల్లలు లేదంటే కొత్తగా వచ్చేవారు నేర్చుకోవాలా. దావీదు ఒక రాజు యెహోవా సన్నిధిలోకి వెళ్ళాడు, కూర్చున్నాడు, మనవి చేస్తున్నాడు. మనం అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చరించుటకు నేనంతటి వాడును, నా కుటుంబమే పాటిది. రాజుగా నేను చేయబడుటకే పాటి వాడునయ్యా, ఇంతగా నా కుటుంబాన్ని జీవించుటకే పాటి వాడునయ్యా, ఇంతగా నా కుటుంబాన్ని నీవు ఆశీర్వదించుటకు నేను అంతటి వాడునయ్యా, నా కుటుంబమే పాటిది, నేనే పాటి వాడాను. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసామా? చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని దావీదు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కూర్చుంటున్నామా? ప్రార్థనలో మనం మోకరిస్తున్నామా? ప్రార్థనలో ఇలాంటి ప్రార్థనలు మన జీవితంలో చేయగలుగుతున్నామా? నెహెమ్యా కూడా. నెహెమ్యా ఎవరండి? రాజు దగ్గర అసిస్టెంట్, గిన్నెందించువాడు. రాజు దగ్గర ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం చదువు 4వ వచనం. మొదటి అధ్యాయం 4వ వచనం. చాలు. ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలు వినినప్పుడు చదవండి, 2-3 వచనాలు. వచ్చిరి అడగగా చాలు. ఈ మాటలు తనతో చెప్పబడినప్పుడు, ఈ మాటలు తను విని కూర్చుండి ఏం చేస్తున్నాడు?
వాడు నింద పొందితే పొందనిలేబ్బా, వాడు శ్రమ పోతే శ్రమ పనిలేబ్బా, వాడు పాడైతే పాడైనలేబ్బా, వాడు పోతే పోనీలేబ్బా, వాడు ఉంటే ఉన్నిలేబ్బా అన్నాడా? నవ్వుతున్నాడా? ఒక మంచి ఉద్యోగస్తుడు రాజు దగ్గర గిన్నె అందించేవాడు. నెహెమ్యా ఏదైతే తిని తాగిన తర్వాత రాజుకి ఇస్తే రాజు తిని తాగాల. ఇలాంటి వ్యక్తి తన దేశమును గురించి, తన ప్రజలను గురించి, ఆ యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయబడిన విధానమును బట్టి, ప్రజలు కలిగిన నిందలు అవమానములను బట్టి విన్న తర్వాత నాకేం పట్టిందిలే అని ఊరుకుండేలా ఏడ్చుచున్నాడు. కూర్చుండి ఏడ్చుచున్నాడు. కూర్చుండి ఏడ్చేది ఎవరు? చూడు చెప్తారు, వాళ్ళే చెప్తారు. చెప్పారు కూర్చుంటే ఏడ్చే లేనే లేరు వాళ్ళు, లేనే లేరు. అర్థమైందా? లేయమ్మా లే తల్లి. ఒక్కంట సమస్య వచ్చింది భార్య భర్తల మధ్యలో. వస్తే పాతకాలంలో మంచం ఉండేది. ఏ మంచమా? నులకల మంచం ఉంటుంది. నులకల మంచం చాలా ఆరోగ్యం అండి, ఇక్కడ దొరుకుతుంది అని చెప్పినారు ఎవరో. నాకు నులకల మంచం కావాలా. నులకల మంచము ఎట్ట దాన్ని ఏమంటారు? ఇట్లా తిరిగి తిప్పేసే దాన్ని ఎల్లెళ్ళ కల్లా బోల్లేసా ఎట్టలో ఏ పక్షం వేసేసి పడుకునేదంట. భర్త వచ్చి లేయమ్మా 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 అంటే దాన్ని గట్టిగా పట్టుకునేదంట. దానే గట్టిగా పట్టుకునేదంట. ఏమే అట్టనే గట్టి పట్టుకుని ఉంటే ఈ నులక మా అమ్మ మా నాయన తీసి ఇచ్చినదంట. ఓరే నీ అబ్బా. సరే నులక మీ అమ్మ మీద తీసాడు. కోళ్ళని ఎవరు తీసాడు? మా నాయన తీసినాడు. కోళ్ళు నాయ నులకనేది తీసేసిన వాడు ఇద్దరు పడుకుంటారా? మాత్రం నిందా పడుకుంటారా? పండుకోరు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి కూర్చొని నెహెమ్యా ఏడుస్తా ఉన్నాడు. తన ఉద్యోగము కొరకు, తన ఆరోగ్యము కొరకు, తన కుటుంబము కొరకు, తన అక్కడి కొరకు, తన అవసరత కొరకు వల్ల దేవుని సంఘము కొరకై, దేవుని ప్రజల కొరకై, పాడైపోయిన దాని కొరకై తను విన్నప్పుడు ఏడ్చుచు ప్రార్థన చేస్తున్నాడు. నేడు హెబ్రోన్ యావత్ ప్రపంచంలో సార్వత్రిక సంఘాలు ఎంత ఆత్మీయంగా భయంకరమైన పరిస్థితిలో పడిపోయినది ఉన్నదో ఎరిగి స్థితి నీవు నేను నెహెమ్యాలాగా కూర్చొని దైవ సన్నిధిలో ఏడ్చేది ఎప్పుడైనా ఉందో? ఇది కావాలి. ఒక్కడేనండి నెహెమ్యా. బాబు యెరూషలేము ఇట్లయిందంట, మన ప్రజలకి ఇట్లయిందంట, ఇశ్రాయేలు ప్రజలకి ఇట్లయిందంట, నిన్నయిందంట, మీరు రండి, ఇంటికి ఒకరు రండి, ఇంటికి ఇద్దరు రండి, పిలవలే. ఒక్కడే వెళ్ళాడు, కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు. అన్నం తినట్ల, నీళ్ళు తాగట్ల, ముఖము ఎంతో వికారంగా ఉంది. రాజు భార్యను చూసింది, రాజు చూస్తున్నాడు. ఏంట్రా బాబు నీ ముఖము రాను రాను వికారం తగ్గిపోతా ఉంది, ఏంది నీ విచారణ, ఏంది నీ దుఃఖం, ఏంది నీ బాధ? ఆత్మీయంగా దేవుని సంఘం విషయంలో ఈనాడు రక్షణ పొందిన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఎంత దేవుని మందిర విషయమై ఇలాంటిది మన జీవితంలో ఉంది. ఒక్క నెహెమ్యా. నేడు సంఘాల్లో నెహెమ్యాలు కావాలా? నేడు సంఘంలో దానియేలు వంటి వారు కావాలా? నేడు సంఘాల్లో దానియేలు వంటి వారు కావాలా? నేడు సంఘాల్లో పౌలు వంటి వారు కావాలా? నేడు సంఘాల్లో యోషము వంటి వారు కావాలా? నేడు సంఘాల్లో ఎస్తర్ వంటి వాళ్ళు కావాలా? నేడు సంఘాల్లో లుదియా వంటి వాళ్ళు కావాలా? ఇది కాబట్టి కూర్చుండి. ఎక్కడ కూర్చుంటున్నారు? దావీదు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇంతగానో నన్ను రాజుగా చేయటకాయ, నా కుటుంబం హెచ్చించటకాయ, నేను ఎంతటి వాడు, నా కుటుంబం వాడు. నెహెమ్యా కూర్చున్నాడు. ఓ రాజు భవనంలో తనకున్న ఆ యొక్క గృహంలో కూర్చున్నాడు. దేవుని మందిర విషయమై ఎట్లుంది? పాడైపోయింది. ఓ గుమ్మములు కాల్చబడ్డాయి, అన్ని పడిపోయాయి, బూడిద ఉంది, చెత్త ఉంది, చెదారం ఉంది, ప్రజలకంతా ఇలాంటిది కలిగింది. తను విన్నాడు. ఈనాడు మన జీవితంలో దేవుని మందిర విషయంలో మనం ఎలాంటి భారములు కలిగిన వారు ఉన్నాం, ప్రార్థన కలిగిన వారు ఉన్నాం, ఆసక్తి కలిగిన వారు ఉన్నాం, చింత కలిగిన వారు ఉన్నాం. ఓసారి ఆలోచించుకుందాం ప్రియ సహోదరుడా, సహోదరి. అందుకే ఆమోసు గ్రంథంలో ఏం రాయబడింది? నీ దేవుని సన్నిధిని కనబడుటకు నువ్వేం చేయాలంట? సిద్ధపడాలా. ఎట్లా సిద్ధపడుతున్నావు? చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట చూడండి.
ఆమోసు గ్రంథం 4:12 చదవండి. మీ దేవుని సన్నిధిని కనబడుటకు మనం ఏం చేయాలంట? సిద్ధపడాలా. దేవుని సన్నిధికి సిద్ధపాటుతో రావాలా. కాబట్టి నీవు నేను ఎక్కడ కూర్చోవాలంటే దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడాలా. దావీదులాగా దేవుని సన్నిధిలో కనబడి ప్రార్థన చేయాలా. నెహెమ్యాలాగా దేవుని మందిరం విషయమై, దేవుని ప్రజల విషయమై ఆ కన్నీరు ఉపవాసం యొక్క ప్రార్థన కలిగిన వారంగా ఉండాలా. అందుకే దావీదు ఒక అద్భుతమైనది కోరుకున్నాడు. 84వ కీర్తన 10వ వచనం. 84. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని ఆవరణములో ఒక్క దినము గడిపితే 1000 దినముల మాస్టర్. ఒక్క దినం గడిపితే మళ్ళీ ఒక్క దినం అంత మందిరంలో ఉన్నామా? మనం చెప్పడం ఉన్నామా? లేదు. కాబట్టి మన మాస్టర్ ఎట్లా పడుద్ది? చూడండి, ఇక్కడ మనం చూడగలుగుతా ఉంటున్నాం. అంత మాత్రం కాకుండా నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉన్నాడట. ఏడా? ద్వారమునొద్ద. ఇప్పుడు ద్వారం ఉంది. ద్వారం వద్ద ఏముంటది? మ్యాట్ ఉంటుంది, కాళ్ళ మ్యాట్ ఉంటుంది. అంటే దాంతో పోల్చుకున్నాడు. అయ్యా, నేను ఈ మ్యాట్ను ద్వార బంధం దగ్గర కూర్చుంటా. ఇదిగా నేను ఇక్కడే ఉంటా. నీ ఆవరణమును వదలను, నీ ద్వారబంధమును వదలను, నీ మందిరం నేను వదలను. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దావీదు వర్ధిల్లుడు గల కారణం అదే. దేవుని మందిరం అంటే ఎంత మక్కువ, ఎంత ఆశ, ఎంత తృష్ణ తన జీవితంలో ఉందో, దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించినాడో, అందుకే తన కుటుంబాన్ని దేవుడు అంత ఆశీర్వదించినాడు. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో దేవుని మందిరం విషయంలో ఇలాగ మనము మన ఉద్యోగముల కంటే, కుటుంబముల కంటే, మన అక్కర్ల కంటే, మన అవసరతల కంటే దేవుని మందిరం విషయమై మక్కువ, ఆశ, తృష్ణ దావీదులాగా నీలో నాలో ఉన్నప్పుడు మన కుటుంబంలో అద్భుతముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది కలిగిన వారంగా ఉండాలి. చూడండి, అపోస్తల కార్యములు దేవుని మందిరంలో కూర్చున్న ఒక వ్యక్తిని చూద్దాం. 2వ అధ్యాయం 2-3 వచనాలు. 2వ అధ్యాయం 2-3 వచనాలు. మొదటి వచనం నుంచి చదువునా? పెంతెకోస్తు కూడిది. నిన్ను రాలగా కాబట్టి ఆది అపోస్తులు, దేవుని యొక్క ప్రజలు పెంతెకోస్తు పండగ దినమున ఒక చోట వారు కూర్చున్నారు. ఒక ఇంటిలో వారు ఉన్నారు. బలమైన గాలి, ఒక ధ్వని వలె ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోటికి ఇల్లంతా నిండిందంట. ఇల్లంతా నిండింది. అప్పుడు వాళ్ళ యొక్క నాలుకలు అగ్నిజ్వాలల వంటి విభాగింపబడి ఒక్కొక్కరు మీద రాలింది. ఏంది? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించింది. అప్పుడు వారు అన్య భాషలు మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే, నీవు నీ ఇంటిలో ప్రార్థనలో, వాక్యములో నీవు కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. వాక్శక్తిని నీ జీవితంలో పొందగలుగుతావు. అందుకే దేవుని వాక్యం ఇచ్చేదానికి ముందు ఇంటిలో నీకు నాకు బోధకులకు ఏముండాలా? సిద్ధపాటు ఉండాలి. దేవుని బిడ్డలారా, అది ఎంతో అవసరం. కాబట్టి అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండకూడదు అన్నాడు. అదే ఎక్కడ కూర్చుండాలనో అది కూడా చెప్తున్నాడు.
కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చోవడమే కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉంది, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంది, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ శక్తిని పొందేది ఉంది, దేవుని సన్నిధిలో పాటలు కూడా ఉన్నాయి. రండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం కూర్చొని పాటలు పాడాలా. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 8వ వచనం. 13:8 చదవండి. 13:8 పాడుచు దేవుని సన్నిధిలో కూర్చోండి. ఏం పాడాలా? పాటలు పాడాలా, వాయిద్యాలు వాయించాలా. దేవుని సన్నిధిలో కూర్చొని ఎన్ని రకాలుగా మనం చేయాలనో దేవుని యొక్క వాక్యంలో మనకు రాయబడుతూ వచ్చింది. కాబట్టి అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకోకుండా దేవుని సన్నిధిలో నేనేం చేయాలా? అటు దేవుని సన్నిధిలో కూర్చుంటే కొంతమంది కూర్చున్నారు, దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లు వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకు కలిగిన మేలులు, వాళ్ళకు కలిగిన ఆశీర్వాదములు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటిది ఎవరంటే అబ్రహాం. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఏం కలిగిన ఆశీర్వాదం? రండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు అతను కనబడను. విండుది. ఏం చేస్తున్నాడు ఇక్కడ? గుడారము దగ్గర, ద్వారం దగ్గర ఎవరు కూర్చుంటారు? మామూలుగా మన ఇళ్ళల్లో ద్వారం దగ్గర ఎవరు కూర్చుంటారు? అక్కగాళ్ళు కూర్చుంటారు. ఏమ్మా కూర్చోలే మీరు? ఇప్పుడు ద్వారాల దగ్గర కూర్చొని ఏమైనా కుట్టుకోవడమో అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎవరు కూర్చున్నారు? ఇక్కడ అబ్రహాం కూర్చున్నాడు. శారక్క ఎక్కడుంది? లోపలుంది. సరే చూసినాడు, కూర్చున్నాడు. అరే ముగ్గురు వస్తున్నారు దైవజనులు, తర్వాత వీళ్ళు దేవుని లాంటి వారనని ఏం చేస్తాడంటే అతడు కన్నులెత్తు చూచి ముగ్గురు మనుషులు అతను ఎదుట నిలబడి ఉన్నప్పుడు అతడు వారిని చూసి గుడారపు ఎదుర్కొన్నాడు. పరిగెత్తుకుంటూ పోయినాడు, బ్రతిమలాడుతున్నాడు. రండి, నీళ్ళు ఇచ్చాడు, వారికి కావాల్సిందంతా ఇక్కడ అరేంజ్మెంట్ చేశాడు. ఇట్లా కూర్చుండి తన ఇంటికి వచ్చిన మనుషులకు చక్కని ఆతిథ్యముడు ఇయ్యడమును బట్టి అబ్రహాముకి ఏం కలిగింది? ఆశీర్వాదమే. ఏం ఆశీర్వాదం కలిగింది? కుమారుడు లేడు, వచ్చాడు, వాగ్దానం ఇస్తున్నాడు. మీదటికి నీ భార్య గర్భవతి కుమారుడు అంటదంటే శారమ్మ గుడారంలో ఏం చేసింది? నవ్వింది. ఆమె లోపల నవ్వింది. దేవుడు చూశాడు, వీళ్ళు చూశారు. చెప్పాడు నీ భార్య నవ్వుతుందని, ఆమె లేదన్నది. అయినా ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. 99 ఏళ్లలో తన జీవితము సంతానము లేని అబ్రహాముకు దేవుడు ఎంత వాగ్దానం ఇచ్చి తన సాకుని ఇవ్వగలుగుతూ వచ్చాడు. చూడు, సింధూరు వనములో గుడార ద్వారము దగ్గర కూర్చొని ఉన్నాడు. రచ్చబండ మీద పోయి కూర్చోలే, అపహాసకుల దగ్గరికి వెళ్ళి కూర్చోలే, పాపుల దగ్గరికి వెళ్ళి కూర్చోలే. ఎండవేళ కూర్చోవడం కాదు. ఎండవేళ ఏం చేస్తారు? నిద్రపోతారు. ఏం చేస్తారు? నిద్రపోతారు. మనం నిద్రపోలే, అబ్రహాము కూర్చోన్నాడు. చాలా డిఫరెంట్గా ఉంది చూస్తే ఈ సంగతి. కూర్చునేది ఆడోళ్ళు, ఎండల కాలం నిద్రపోయేవాళ్ళు, ఎట్టుందో చూడండి. అయితే అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పిన విధానంలో తను కూర్చోవడం బట్టి తన ఆశీర్వాదం ఏంటంటే సంతానమునిచ్చాడు. రెండవది చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం చూడండి. ఇక్కడ మొదటి వచనం నుండి
మనము 12వ వచనం వరకు చాలు. ఇక్కడ మనం ఒక సందర్భము, యేసు ప్రభుల వారు తిబిరియ సముద్రం దగ్గర గలిలయ సముద్రం అద్దరిన ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. శిష్యులు కూడా కూర్చున్నారు. యేసు ప్రభు వారితో కూర్చున్నాడు. అనేకమైన సంగతులను వారికి బోధిస్తూ వచ్చినాడు. దేవుని మాటలు చెప్తూ వచ్చినాడు. అయితే వారి దగ్గర వారు కూర్చొని ఉన్నారే కానీ, దేవుని వాక్యం వింటున్నారే కానీ వారి దగ్గర ఏమి లేదు, ఆహారముకు ఏం లేదు. అప్పుడు ఇక్కడ దేవుడు చేస్తూ వచ్చిన కార్యములు ఏంటంటే, అక్కడ ఏం తీసుకొని రాబడినాయంట చూడండి. వాళ్ళ దగ్గరికి చూడండి, ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు, చదవండి. ఐదు రొట్టెలు 2, 5 + 2 7 దేని గుర్తు? సంపూర్ణతకు గుర్తు. సంపూర్ణంగా తింటేనే, కడుపు నిండితేనే, ఖాళీ ఉంటే నిద్ర రాదు, గుడి కూడా బడబడ అంటుంది. కుత్తిల కాడికి బాగా తింటేనే సమృద్ధి. ఎవరికైనా ఏదైనా కానీ, అది కారమైనా కానీ, సంగటైనా కానీ. అందుకే ఈడ 7 అనేది ఎందుకు వచ్చిందంటే, సంపూర్ణముగా ఆకలితో ఉన్న తన ప్రజలకు ఆహారమును. ఎంత ఆశీర్వాదం! వాళ్ళు గ్యాస్ పెట్టి బియ్యం కడిగి ఉప్పేసి వండి చేయలే. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేసినాడు? చేతుల్లో పెట్టుకున్నాడు, ఆకాశం వైపు ఎత్తినాడు, ప్రార్థన చేసినాడు. దేవుని బిడ్డలారా, సమృద్ధిగా తిన్న తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. చెప్పండి, ఎన్ని గంపలు? 12 గంపలు. 12 సంఖ్య దేని గుర్తు? శిష్యులకు గుర్తు. 12 మంది శిష్యులు. 12 మంది ఉన్నారేమాడ. శిష్యులు కూడా 12 శిష్యులతో కూర్చున్నాడు కదా. పోరా, ఒక గంప ఎత్తుకొని పోండి మీరు. ఎన్ని గంపలు మిగిలిన? ఈనాడు మన జీవితంలో మిగులుబాటు కావాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో కూర్చొని, కొండ మీద కూర్చొని, స్పెషాలిటీ లేదు. మనం అవి కుర్చీలు లేవు, చాపలు లేవు, లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు. కొండ మీద ఎట్లుంటది? ఎత్తుల దగ్గరలు ఉంటాయి, రాళ్ళు సరిగా ఉండవు. గుర్తుపెట్టుకో. కూర్చొని ఆయన బోధను, ఆయన ఉపదేశమును వింటా ఉన్నారు. వారు దేవుని సన్నిధిని అనుభవించినారు, దేవుని వాక్యమును ఆత్మీయంగా విన్నారు. అప్పుడు భౌతికమైన ఆహారము వారికి లభించింది. 5 రొట్టెలు. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గర కూడా అక్కడ కూర్చున్నాడు. వారి ఆకలి తీర్చబడింది. రా, నీ అక్కర్లలో, నీ అవసరతలలో, నీ లేమిలలో, నీ కష్టములలో దేవుని సన్నిధి దగ్గరికి రా, దేవుని వాక్యం దగ్గరికి రా, కూర్చో, వాక్యం విను, ప్రార్థన చేయి. నీ అక్కర ఆయనకు తెలుసు, నీ అవసరత ఆయనకు తెలుసు, నీ కష్టమేదో, నీ బాధ ఏందో ఆయనకు తెలుసు. అనేక సందర్భాల్లో ఆడ కూర్చోవాలని ఆడ కూర్చోం, కానీ ఆడ కూర్చోకుండా ఆడ కూర్చొని మాకు ఇది కావాలి అది కావాలంటా ఉంటారు. అబ్రహామును దేవుడు ఎక్కడ కూర్చున్నాడు కూర్చున్నాడో దేవుడు ఆశీర్వదించినాడు. గుడారం ద్వారం దగ్గర శిష్యులతో జన సమూహము, యేసు ప్రభు అక్కడ కొండ మీద కూర్చున్నాడు. అక్కడ అద్భుతమైన ఆకలి తీర్చబడుతూ వచ్చింది, మిగులుబాటు ఉంటూ వచ్చింది. మూడోది, ఒకడు యాడ కూర్చోన్నాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 46 నుండి 52 వరకు చూస్తే, 46 నుండి 52 వరకు చూస్తే, ఎరుకో పట్టణం వచ్చింది. అక్కడ శిష్యులు జనసమూహము ఎరుకో నుండి బయలుదేరి వెళుతున్నారు. తిమయ్య కుమారుడైన బర్తిమను గుడ్డి భిక్షకాడు ఎక్కడ కూర్చోనంట? త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. కూర్చుంటానే దాని మీద నేను మాట్లాడుతా ఉన్నా. కాబట్టి అక్కడ కూర్చొని ఉన్నాడు. నజరేయుని యేసు అని వాడు విన్నాడు. విన్న తర్వాత ఏమన్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసినాడు. ఆడవాడు కూర్చోకపోతే వాని గురుడితనము పోయేది కాదు, వాని అక్కర తీర్చబడేది కాదు, వాని మనోనేత్రం వెలిగింపబడేది కాదు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా నేను ఎక్కడ కూర్చోవాలనో అక్కడ కూర్చుంటే మనల్ని ఆశీర్వదిస్తాడు,
మన అక్కర్లను తీరుస్తాడు. మన భౌతికమైన అక్కర్లు, ఆత్మీయమైన అక్కర్లు ఆయన తీరుస్తాడు. అప్పుడు ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకున్నా. కాబట్టి అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండు కదా మనం చూస్తాను. కాబట్టి ఒకవేళ ఇప్పుడు కూర్చోమనే కాడ కూర్చున్నారు, వారికి ఆశీర్వాదములు, బెనిఫిట్స్, మేలు కలిగినాయి. అట్లా ఆడ కూర్చుంటాం పోనీ. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే అర్థమైందా? అంటే కూర్చోకున్న చోట కూర్చుంటే, కూర్చోవలసిన చోట కూర్చుంటే ఏం కలిగిందో అబ్రహాము విషయంలో, ఆ ఇంట్లో ఉన్న వారి విషయంలో, జనసమూహంలో, తర్వాత గుడ్డివానికి ఎట్లా చూపు వచ్చిందో, జనసమూహంలో ఆకలి తీర్చబడుతూ వచ్చిందో, అబ్రహాముకు కుమారుడు కలుగుతూ వచ్చినాడో, దేవుడు చెప్పినట్టు ఎక్కడ కూర్చోలో అక్కడ కూర్చుంటే వారికి బెనిఫిట్, మేలు జరిగింది. కూర్చోవద్దు అన్న చోట కూర్చుంటే మన జీవితంలో మనం ఏం పొందలేము. కీర్తన 1:3, కీర్తన 1:3. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇక్కడ అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు, అంటే కూర్చోకుండా ఉండే చోట కూర్చుంటే, బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇలాగ తీసుకున్నాం. కూర్చుంటే ఆధ్యాత్మికముగా అభివృద్ధి లేము. మన జీవితంలో పొందలేము, సఫలము కాలేము. పైన ముందు నడవక నిలవక కూర్చోకపోతే అప్పుడు ఏమవుతుంది? సఫలమవుతుంది, ఫలిస్తాం. అర్థమైందా? నీటి కాలంలో ఎవరైనా నాటబడి ఆకు వాడదు, ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటాం. ఎట్లా? నడవకపోతే, నిలవకపోతే, కూర్చోకపోతే. నడుస్తే, నిలిస్తే, కూర్చుంటే ఆకు వాడిపోతుంది, ఫలము ఉండదు, సఫలము కాదు. అంతే కదా? అదే మనకు అర్థం ఇచ్చేది. కాబట్టి ఆధ్యాత్మికమైన అభివృద్ధి నీ నా జీవితంలో పొందలేము. ఎంతో నష్టము మన జీవితంలో కలిగి ఉంటుంది. ప్రభు కార్యాలు మనం కన్నులారా చూడలేము. ఏది మన జీవితంలో మేలులు కలగవు. ఇది గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో ఈ విధముగా అపహాసకులు కూర్చుండే చోట మనము కూర్చోకూడదు. ఓ మాట చూద్దాం, చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కీర్తనలో 50వ కీర్తన 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినే ఇంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతిలో నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద ఏం చెప్తున్నామంట? కొండెములు చెప్పుచున్నావు. మనం కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఆలోచించు ఒకసారి. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. లేస్తే ఎమ్మాయి మార్గమున ఇద్దరు మాట్లాడుకొనుచు నడుస్తూ వెళ్ళగా యేసు వారితో కూడా నడిచెను. ప్రియ సహోదరుడా సహోదరి, వారు మాట్లాడుతున్నది ఆయన ఎరిగి మీరు ఏం మాట్లాడుతున్నారని అడుగుతూ వచ్చినాడు. అందుకే మాట్లాడుటకు నిదానించాలా, వినుటకు వేగిరి పడాలి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మేలుకరమైనటివి, దీవెనకరమైనటివి, ఆరోగ్యకరమైనటివి, ఆశీర్వాదకరమైనటివి మన నోటి నుంచి మాటలు రావాలి. కానీ కూర్చొని వారి మీద వీరి మీద కొండెములు కానీ లేకుంటే కాని మాటలు కానీ మాట్లాడుకోవడం అనేది ఒక రోజు దేవుడు మన కన్నుల ఎదుట దాన్ని పెడతాడు. అంటే నేను కూర్చున్నప్పుడు మాట్లాడే విషయాల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడు సహోదరి, కాబట్టి బైబిల్ స్టడీలో దుష్టుల మార్గమున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చో అనేది మనం ధ్యానించుకున్నాం. ప్రభుచితమై వచ్చే బేసరం బతికుంటే కింద 3వ వచనంలోకి మనం వస్తాం. 2వ వచనమో 3వ వచనమో, ఆ 2వ వచనానికి ప్రభుచితమైతే మనం చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించువారు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి వాక్యంలో చూస్తాం, అపహాసకులు ఎవరు, వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎంత నష్టం, కూర్చోకుండా దేవుడు చెప్పిన చోట కూర్చుంటే ఎంత మనకు ఆశీర్వాదం, ఎక్కడ కూర్చోవాలా అనే సంగతి వీటన్నిటిని ధ్యానించుకున్నాం ఈ రాత్రికాల సమయంలో. అవును ప్రభా, నేను కూడా నీవు ఆశించినట్లుగా కోరినట్లుగా నా కొరకు, నా కుటుంబము కొరకు, మా సంఘము కొరకు ఈ లేఖన భాగములు ప్రభా, అపహాసకులు కూర్చున్న చోట నేను కూర్చోను ఆయన. అపహాసకులకు ఉండే గర్వం నాకొద్దు ప్రభా, అపహాసకులు గద్దించేదానికి ఆ గద్దింపు నాకొద్దు ప్రభా, అపహాసకులకు నువ్వు తీర్పు తీరుస్తానన్న ఆ తీర్పు నాకొద్దు ప్రభా, అపహాసకులు తలడిల్లు చేసినట్లుగా నేను తలడిల్లను చేయను ప్రభా. ఇదిగో నా స్నేహము నీతోనే, నా యొక్క స్నేహము నీ ప్రజలతోనే, నా స్నేహము నీ వాక్యముతోనే, నా స్నేహము నీ ప్రార్థనతోనే, నా స్నేహము దేవుని ప్రజలతోనే, దేవుని మందిరముతోనే. అయా దేవుని మందిరంలో వారు కూర్చొని ఎలాగన ఉండి ఆశీర్వాదములు పొందినారో నేను అలాగన నీ మందిరంలో కూర్చొని నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయం చేయనైనా అని ఒక గొప్ప తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలనేదే ప్రభు యొక్క ఆశ, కోరిక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనకు అలాగున సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం.